కొరడా జులిపించిన లోకేష్, ఇద్దరు మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలకు షాక్. మరి ఏంటి, వాళ్ళని ఏమన్నా తీసేస్తున్నారా? కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తున్నారా? ఏంటి, మళ్ళీ ఏమన్నా మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయా? అంటే కూటమి ప్రభుత్వం యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ప్రజలకు సర్వ్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి మనం తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా తీసుకెళ్ళాలి. ఏదో ఒక విధంగా రాష్ట్రం అభివృద్ధి కావాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలి. సో మెయిన్ ఎజెండా మన కూటమి ప్రభుత్వానికి ఇదే అనమాట. అయితే ఇప్పుడు మన నారా లోకేష్ గారు ఎట్లా అంటే ఆయన కంప్లీట్ ఆలోచించే విధానం అంతా కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరైతే ఎన్నెన్ని మాటలు అన్నారో వాళ్ళందరూ కూడా నోటి మీద వేలు కాదు కదా, కనీసం ఆయన గురించి ఆయన పేరు కూడా తలుచుకునేటువంటి ఒక స్థాయిలో వాళ్ళు లేరనమాట ఇప్పుడు. సో ఆయన చేసినటువంటి పనులు కావచ్చు, తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఆలోచించే విధానం కావచ్చు, అంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు అందరూ కూడా ఉంటారు. బట్ వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటి, వాళ్ళకు సీఎం గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ముందుగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రజల యొక్క విన్నపాలు వీళ్ళు తీసుకోవాలి. అంటే వాళ్ళ నుంచి వీళ్ళు వినతి పత్రాలు తీసుకోవాలి. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది ఏంటి వాళ్ళు చెప్తే వాటిని వీళ్ళు తీసుకొని, సో వాటిలో ఏం ప్రాబ్లం ఉంది ఏంటి, మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు చదివి వాటిని పరిష్కరించే విధంగా ముందుకెళ్ళాలి. సో మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దీన్ని చేస్తున్నారా అంటే కంప్లీట్గా లేదు. సో ఇక్కడ మరి లోకేష్ గారు అది గుర్తించారనమాట. ఇప్పటి వరకు అయితే ఆయన అన్ని సర్వేలు కూడా చూసి ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అని చెప్పేసి అన్నీ తెలుసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఇద్దరు మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలు ఈ విధంగా ఈ యొక్క ప్రాసెస్ని ఫాలో అవ్వట్లేదు. సో మీరు సిబిఎన్ గారే చెప్పిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిన తర్వాత మీరు ప్రభుత్వంలో ఒక భాగమైనప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు, ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని ఎందుకు తెలుసుకోవట్లేదు, అసలు తెలుసుకోవడంలో మీకు ప్రాబ్లం ఏంది అని చెప్పేసి నారా లోకేష్ గారు ఇప్పుడు వాళ్ళ మీద అయితే ఒక వినతి పత్రాన్ని వాళ్ళకి పంపించారు. వినతి పత్రం కాదు, అది కంప్లీట్ ఒక నోటీస్ అనుకోవచ్చు. సో మీరు అసలు ఇన్ని రోజుల పాటు ఎందుకు ఈ విధంగా ప్రజల నుంచి స్వీకరించలేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు, వినతి పత్రాలు కావచ్చు, ఎందుకు స్వీకరించలేదు? కంప్లీట్గా నాకు ఒక వినతి పత్రాన్ని మీరు నాకు అందించాలి, కంప్లీట్ డీటెయిల్స్ అందులో మెన్షన్ చేసి మీరు నాకు చెప్పాలి, లేకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అయితే నారా లోకేష్ గారు చెప్పారు. సో ఇప్పుడు వేరే ప్రభుత్వం, గత ప్రభుత్వం కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా ఈ విధంగా అందరు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారా, అందరు మంత్రులు పనిచేస్తున్నారా, అది కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారా, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారని ఎవ్వరు కూడా ఈ విధంగా ఆలోచించారు. సో ఖచ్చితంగా నారా లోకేష్ గారి ఆలోచన విధానం అనేది చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో మరి ఇక మీదటైనా కూడా ఇప్పుడు ఎవరి మీద అయితే యాక్షన్ తీసుకుంటున్నామో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ విధంగా అయితే చేస్తున్నారు, ప్రజల నుంచి ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం ఇదంతా కూడా. సో ఇక్కడ నుంచి వీళ్ళు కూడా ఈ విధంగా చేయకుండా ప్రజల నుంచి మీకు ఏదో పెద్ద భారాలు మోయమని ఎవరు కూడా చెప్పట్లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి జస్ట్ వాళ్ళ వినతి పత్రాలు తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోండి, అండ్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరే క్లియర్ చేస్తారని కూడా మేము చెప్పము. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మేము వాటిని పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తామని అయితే అని చెప్పారు. సో ఓవరాల్గా అయితే మన నారా లోకేష్ గారి ఆలోచన విధానానికి చాలామంది కూడా అంటే ఆయన పొగడ్తల్లో ముంచెత్తూ ఉన్నారు. ఇదే విధంగా మీ కూటమి ప్రభుత్వం అంతా కూడా పనిచేయండి, ఎప్పటి కూడా మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.